బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల వృత్తుల వస్తు ప్రదర్శనశాలను హైదరాబాద్లో ఘనంగా ప్రారంభించారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న 125 అడుగు అంబేద్కర్ విగ్రహం వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్లో కులవృత్తులకు సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కులవృత్తులను ప్రోత్సహించడం, తద్వారా వాటిని అంతరించిపోకుండా కాపాడడం, ఆ వృత్తులపై ఆధారపడిన వారికి ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఈ వస్తు ప్రదర్శనశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 25 నుంచి వచ్చే ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పండుగల సందర్భాల్లో ప్రకృతి సిద్ధంగా కులవృత్తుల వారి చేత తయారు చేయబడిన వస్తువులను వాడటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని పలువురు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మట్టి బొమ్మలకు సంబంధించి. సో అసలు ఈ మట్టి బొమ్మలు ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వీటి యొక్క ప్రత్యేకత ఏంటి, వీటి ఎట్లా తయారు చేస్తారు ఇవి? సార్ ఇది మట్టి మేము ఫస్ట్ పచ్చి మట్టి తీసుకొచ్చి దాన్ని నానబెట్టి దాన్ని ఉడబట్టి దాన్ని డైతోటి ఈ డైతో ఇచ్చేస్తాం. చేసిన తర్వాత దీన్ని కాలుస్తాం. కాల్చిన తర్వాత దీన్ని మళ్ళీ డెకరేషన్ చేస్తాం అన్ని కలర్ వేసి. ఇంకా బోనాలకి ఈ కుండలు బోనాలకి బోనాలు చేసేందుకు ఇవి కూడా మట్టితో చేసి కాలుస్తాం. దీంట్లో వంట కుండలు సార్. దీంట్లో ఏంటంటే కుండ అంటే మట్టి కుండ అని చాలామంది తక్కువగా చూస్తారు దీన్ని. ఇదేంటంటే యాక్చువల్గా మెడిసిన్ అంటే కుండ ఎలాంటి మార్కెట్లో నీకు కల్తీ లేని వస్తువు ఏదైనా దొరుకుతుందంటే కుండ. ఎందుకంటే ఏ గడ్డి చెత్త ఎంత మొత్తం ఏ ఆకలి అన్నటువంటివి కూడా వర్షంలో కొట్టుకొచ్చి ఏమవుతుందంటే ఒక చెరువులో కానీ జామ్ అయిపోతుంది మట్టిలో. ఆ జామ్ అయిపోయినటువంటిది మట్టి మెడిసిన్ అనమాట. ఈ మట్టిని తీసుకొచ్చి మేము కుండలు తయారు చేస్తాం. ఇది ఎందుకంటే ఈ కుండలను మీరు వండుకొని చూడండి. దీంట్లో మేము చెప్తున్నది కాదు, దీని సైంటిస్టులు చెక్ చేసిన ప్రకారంగా మట్టిలో 100కి 87% మినరల్స్ వస్తున్నాయి. అదే అల్యూమినియంలో 100కి 13% మినరల్స్ వస్తున్నాయి. అంటే మట్టి కాకపోతే దీని ఏంటంటే ఈ మట్టి కుండ అనేటువంటి ఒక విలువ లేకుండా చేస్తారు. కానీ ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. దీనికి పిల్లలకి ఇప్పటి నుంచి దీంట్లో పిల్లలకు వండి తినబెడితే దీంట్లో మీరు షుగర్ బీపీలు అనేటువంటి పిల్లలకు రావు. ఇవి మీరు అబ్జర్వ్ చేయండి. షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా ఒక 2 నెలలు 3 నెలలు మట్టి కుండలలో తిన్న తర్వాత షుగర్ బీపీలు ఒకసారి చెక్ చేసుకోండి, దానిలో మీకు అర్థమవుతుంది. వెదురుతో తయారు చేసినటువంటి కొన్ని ఇక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఇవి దేంతో తయారు చేస్తారు సార్? ఇవి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది కంప్లీట్ వెదురుతోటి, వెదురు అంటే బాంబుతో తయారు చేస్తాం సార్. ఇది జన్నారం మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి చేశాము, అక్కడ నుండి తీసుకొచ్చాము. వెదురుతోటే ప్లాస్టిక్ తగ్గించాలి, ఈ ప్లాస్టిక్ను నిర్మూలించాలంటే వెదురుతోటే సాధ్యమవుతుందని అన్ని రకాల ప్లాస్టిక్ తోటి ఏ వస్తువు అయితే తయారైద్దో దాన్ని వెదురు ద్వారా చేస్తాం మేము. ప్రభుత్వం నుంచి సహకారం మామూలుగా అందుతుంది. ఇంకా మాకు మిషనరీకి ఇంకా సహకారం ఇస్తే నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారని నేను అనుకుంటున్నా. ఇది తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ కులవృత్తుల చేతి వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. 25వ తేదీ నుంచి ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఇది అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఎంట్రీ ఫీజు కూడా లేదు అని చెప్పి కూడా ఇటు బీసీ సంక్షేమ సంఘం కూడా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడికి రావాలనుకునే వారు వచ్చి వాళ్ళకు నచ్చినటువంటి యొక్క ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ చూసి కొనుక్కొని వెళ్ళవలసిందే కూడా ఇటు స్టాల్స్ పెట్టిన నిర్వాహకులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్ నుండి.